ధాన్యం కొనుగోలు కేంద్రంలో జాప్యం జరగకుండా చూస్తామని మరోవైపు చెప్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తడిసినప్పటికీ మొలకెత్తినప్పటికీ చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన. బీఆర్ఎస్ నేతలు రైతులను ఆందోళనకి గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి భట్టి విక్రమార్క. మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం.